మనం రోజు ఉదయం లేవగానే మన ఫోన్‌ని వాడుతూ ఉంటాం. ఫోన్ బ్యాటరీ 20%కి రాగానే కంగారు పడిపోయి వెంటనే పరిగెత్తికెళ్ళి ఛార్జింగ్ పెడతాం. ఎందుకంటే ఫోన్ ఆగిపోతే మన పనులు ఆగిపోతాయని. కానీ ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించారా? ఉదయం లేచినప్పుడు 100% ఎనర్జీతో ఉన్న మీరు మధ్యాహ్నం అయ్యేసరికి ఎందుకు డల్ అయిపోతున్నారు? సాయంత్రానికి ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? ఫోన్‌లో వాడే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ లాగా మన లైఫ్‌లో మన ఎనర్జీని, మన బ్యాటరీని డ్రైన్ చేస్తున్న ఆ పనులు ఏంటి? మన బ్యాటరీ ఎంత వరకు డ్రైన్ అవుతుందో మనం తెలుసుకోవాలి కదా! నమస్కారం. ఈరోజు మనం టామ్ రాత్ రాసిన 'ఆర్ యూ ఫుల్లీ చార్జ్డ్? మీరు ఫుల్‌గా ఛార్జ్ అయ్యారా?' అనే అద్భుతమైన పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మన వర్క్‌ని, లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మన ఎనర్జీని ఎలా ఛార్జ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మొదటి విషయం, మనం చేసే పని. మన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం. కానీ మనం ఉదయం లేవగానే అబ్బా! మళ్ళీ ఈ పనా అని కాకుండా ఇష్టంతో చేసే పని మనలో తెలియని ఎనర్జీని నింపుతుంది. మనం చేసే పని మనకు బాగా వచ్చి ఉండాలి. దానితో పాటు అది ఇతరులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడేలా ఉంటే అది ఎంతో బాగుంటుంది. ఉదాహరణకు మనం చేసే ఒక చిన్న పని వల్ల అవతల వాళ్ళకి సాయం జరుగుతుంది అనిపిస్తే మన బ్రెయిన్‌లో ఒక పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మీ బ్యాటరీని వెంటనే ఛార్జ్ చేస్తుంది. కాబట్టి మీరు రోజూ చేసే పని కేవలం డబ్బు కోసమే కాకుండా అందులో ఒక వాల్యూ ఉండేలా చూసుకోండి. మీ పని ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుందో ఆలోచించండి. అప్పుడు మీకు అలసట అనేదే రాదు. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఒకటుంది. అదేంటంటే మన జీవితం 500 మిలియన్ల క్షణాలతో, మూమెంట్స్‌తో నిండి ఉంటుంది. టామ్ రాత్ లెక్క ప్రకారం ఒక మూమెంట్‌కి మనం సుమారు 3 సెకన్లు చొప్పున వేసుకుంటే గంటకు 1200 మూమెంట్స్ అవుతాయి. ఒక రోజంతా అయితే 19,200 మూమెంట్స్ అవుతాయి. అలా జీవితం మొత్తం 500 మిలియన్ మూమెంట్స్. ఈ క్షణాలను మనం ఎలా గడుపుతున్నాం? ప్రతిరోజు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టే మన ఎనర్జీ లెవెల్స్ డిసైడ్ అవుతాయి. మనం అందరితోనూ పాజిటివ్‌గా ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా అంతే పాజిటివ్‌గా ఉంటాయి. అదే మనమందరితోనూ గొడవ పడుతూ ఉంటే మన ఎనర్జీ చాలా గజిబిజిగా, నెగెటివ్‌గా మారుతుంది. జీవితంలో ఏదైనా నెగెటివ్‌గా జరిగినా కూడా దాన్ని ఎలా పాజిటివ్‌గా మార్చుకోవాలి అని ఆలోచించాలి. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఇతరులతో నవ్వుతూ, మాట్లాడుతూ మన ఆరోగ్యం చాలా రెట్లు మెరుగుపడుతుంది. పాజిటివిటీ అనేది చాలా విలువైనది. దాన్ని వదులుకోకండి. ఇప్పుడు మనందరి బ్యాటరీని అత్యంత వేగంగా లాగేస్తున్న వైరస్ ఈ స్మార్ట్ ఫోన్. మనం ప్రతిరోజు ఇంట్లో వాళ్ళతో సమయం గడపాలి. ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు మన చేతిలో ఎక్కువ ఫోన్ లేకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఫోన్ పక్కన పెడతామో ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా మారతాం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండే నెగెటివ్ థింగ్స్ లేదా అవసరం లేని విషయాలు మనం తక్కువగా తీసుకుంటాం. ఫోన్‌కే అతుక్కుపోవడం వల్ల మన కుటుంబ సభ్యులతో ఉండే అందమైన క్షణాలను మనం అస్సలు ఎంజాయ్ చేయలేం. మనకు నచ్చిన ఫ్రెండ్స్‌తో, మనకు కంఫర్టబుల్‌గా ఉన్న కొలీగ్స్‌తో మనం ఒక మంచి పాజిటివ్ రిలేషన్‌షిప్‌ని ఏర్పరచుకోవాలి. మనుషులతో కనెక్ట్ అవ్వండి. ఫోన్‌తో కాదు. అప్పుడే మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా మనం చేసే చిన్న చిన్న పనుల మీద ఆధారపడి ఉంటుంది. రోజంతా ఒకే చోట బద్ధకంగా కూర్చుంటే అసలు జీవితం ఏంటో కూడా అర్థం కాదు. ప్రతిరోజు వాకింగ్ చేస్తే లేదా జాగింగ్‌కి వెళితే లేదంటే రోజు జిమ్‌కి వెళ్తే మనం రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ఇందులో ఏది చేసినా పర్వాలేదు. కానీ బాడీని కదిలించాలి. మంచి వ్యాయామం, మంచి బలమైన ఆహారం తీసుకోవడం, అలాగే మంచి నిద్రని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే నిద్ర అనేది మన బాడీకి మనం ఇచ్చే బెస్ట్ ఛార్జింగ్. ఇవన్నీ కరెక్ట్‌గా చేసినప్పుడు మనకు రోజంతా ఫుల్ ఛార్జింగ్ మన బాడీలో ఉంటుంది.
అలాగే మనం ప్రతిరోజు మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్‌నెస్ ఏంటి అని తెలుసుకుంటూ ఉండాలి. ఆ వీక్‌నెస్ మీద మనం దృష్టి పెట్టి దాన్ని సరిదిద్దుకోవాలి. స్ట్రెంగ్త్స్‌ని బేస్ చేసుకొని ప్రతి నిమిషం మనం డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక అద్భుతమైన విషయం, మనం ప్రతిరోజు చేసే ఏ పనైనా కూడా సరే ఏకధాటిగా చేయకూడదు. ఎందుకంటే మనం మనుషులం, మిషన్‌లు కాదు కదా! అందుకే మనం ఒక 45 నిమిషాలు పని చేస్తే, 15 నిమిషాలు ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ యాక్టివ్‌గా ముందుకు సాగగలం. ఆ 15 నిమిషాల బ్రేక్‌లో మనం చేసే పనికి సంబంధించిన వర్క్ ఆలోచనలు ఏమీ ఉండకూడదు. మనల్ని సంతోషపెట్టే విధంగా చిన్న పనులు చేయాలి. అంటే కాసేపు నడవడం, ఎవరితోనైనా మాట్లాడటం లాంటివి చేయాలి. అప్పుడే మీ బ్యాటరీ మళ్ళీ 100%కి ఛార్జ్ అవుతుంది. ఫ్రెండ్స్, జీవితం అనేది టెంపరరీ. ఇక్కడ మనం ఏ పనులు చేస్తే ఎంత సంతోషంగా ఉంటామో మనమే ఆలోచించుకోవాలి. మీ ఫోన్‌కి రోజూ ఛార్జింగ్ పెట్టినట్టే మీ మెదడుకి, మీ శరీరానికి కూడా మంచి పనులతో, పాజిటివ్ ఆలోచనలతో ఈ రోజు నుండే ఛార్జింగ్ పెట్టండి. మరి మీరు ఈరోజు ఫుల్లీ ఛార్జ్ అయ్యారా? కింద కామెంట్స్‌లో యెస్ అని టైప్ చేయండి. అలాగే ఈ పుస్తకం సమ్మరీలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్‌లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన బుక్ సమ్మరీస్ మరియు మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ స్టే ఫుల్లీ చార్జ్డ్. జై హింద్.